సిఐ దగ్గర నుంచి ఐజీ వరకు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఉన్నారు మన గుంటూరు ఐజీ గారు. ఆయన చెబితేనే కేసులు ఇలా మారుస్తారు. అవతల మీద కేసు పెట్టమంటే అవతల కేసు పెడతారు, మన మీద సింపుల్ కేసు పెట్టమంటే మన కొట్టిన వాళ్ళ మీద సింపుల్ కేసు పెడతారు. అంటే పోలీస్ ఈజ్ ఎంకరేజింగ్ ది క్రైమ్ ఇన్ ది గుంటూరు డిస్టిక్ అనేది అర్థమవుతుంది. పోలీసులే క్రిమినల్స్ని సపోర్ట్ చేసే పరిస్థితి, క్రిమినల్స్ మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోకునే పరిస్థితి, ఇంజూర్డ్ అయిన మా మీద యాక్షన్ తీసుకునే పరిస్థితికి మీరు ఇవాళ చేస్తున్నారంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎందుకు ఉంటుంది అని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని కొడతారు, మా మీద కేసు పెడతారు, వాళ్ళ మీద సింపుల్గా కేసు పెడతారు, మా వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటాం, మళ్ళా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి, జైలుకి వెళ్ళాలి, అన్నీ మాకే కష్టాలు ఎన్నాళ్ళు ఉంటాయని అడుగుతా ఉన్నా. ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ కొల్యూడింగ్ విత్ ది అఫెండర్స్. ఇది సమాజానికి చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం. ఇవాళ న్యూజెండ్లలో జరిగినటువంటి సంఘటన కూడా అలాంటిదే. ఈ సంఘటన మీద పోలీసు వారు పునరాలోచించుకోవాలి. 307 వేయవలసినటువంటి ఫ్యాక్ట్స్ ఉన్నటువంటి కేసు, ఇంజరీస్ ఉన్నటువంటి కేసు మీరు సింపుల్గా అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు చెప్పారనో, సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు చెప్పారనో 324 వేసేసి కళ్ళు నీళ్లు తుడిచేస్తే చాలా ప్రమాదం. దీనివల్ల సమాజం దెబ్బతినిపోతుంది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలా కొల్యూడ్ అయిపోతే ఇంకా లా అండ్ ఆర్డర్ కాకపోతే ఎవరు చెప్పండి, నాకు అర్థం కాలే. ఎవడైనా నరికేస్తే వాడి మీద సింపుల్ కేసు పెడతారు, చచ్చిపోతే మర్డర్ కేసు పెడతారు, డెడ్ బాడీ ఉంటే మర్డర్ కేసు పెడతారు, లేకపోతే సింపుల్ కేసులు పెట్టేసి సర్దేసినటువంటి కార్యక్రమం ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ చేయటం చాలా దుర్మార్గం. వీఆర్ ఆల్ డిమాండింగ్, అతనికి చాలా సీరియస్ ఇంజరీస్ జరిగాయి, 307 వేయాలి, మార్చి మీరు యాక్షన్ తీసుకోవాలి. ఆ ముద్దాయిలందరినీ కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి, జ్యుడిషియల్ రిమాండ్కి పంపాలి. అప్పుడు మాత్రమే దెబ్బతగిలిన వారి మనసు శాంతిస్తుందనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా పోలీసు వారికి, సమాజానికి మీ ద్వారా లోకేష్ కూడా హెచ్చరిక చేస్తున్నాం. అయ్యా లోకేష్ గారు, మీ రెడ్ బుక్ శాశ్వతంగా ఉండదు. ఇప్పటికే 1.5 సంవత్సరం కరిగిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు అయిపోయేదాకా మీ రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది, తర్వాత వేరే బుక్లు వచ్చి పరిపాలన చేస్తాయి, జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.